అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ఏం వ్లాగ్ పెట్టా అనుకుంటున్నారా? ఈరోజు పొద్దు నుంచి పని చేస్తున్నామండి. ఇదిగోండి నేనే చేశాను. ఈరోజు ఎలా వస్తుందో లాస్ట్లో మీకు పిక్ పెడతాను. ఇప్పుడు మేము పప్పు చేసుకుంటున్నామండి. దానికోసం ఫస్ట్ ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ కోసం ఒకటి చేసుకుంటున్నాం, అందుకే కొంచెమే అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా సేమ్ మీడియం సైజులో కట్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది బాయిల్ అవుతుంది కాబట్టి. చేసుకున్నాం కదండి, దాన్ని దీనిలోకి వేసేసుకుందాం అంతే. నాకు ఇష్టం లేదండి వెల్లుల్లి, కానీ ఒలిచి వేయాలి కదా, వేస్తున్నా. 4 వెల్లుల్లి తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం చిటికెడు పసుపు, తర్వాత 1 స్పూన్ కారం, తర్వాత టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం చిటికెడు పసుపు, తర్వాత 1 స్పూన్ కారం, తర్వాత టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర, తర్వాత అంతే తీసుకొని స్టవ్ మీద పెడితే ఒక్క విజిల్కి పప్పు రెడీ. ఇదిగోండి, ఇందాక పప్పు పెట్టాం కదా, దాని తర్వాత కోసం జీలకర్ర, కొత్తిమీర, ఆయిల్ వేసుకోండి. ఇందాక సౌండ్ వచ్చింది కదా, అదే పప్పు విజిల్ వేసింది. ఇంకొక విజిల్, కొద్దిగా మినుములు. ఇందాక చేసాం కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్లుంటుంది మనతోని. ఎంత బాగా వచ్చిందో తెలుసా? మీరు కూడా నెయ్యి ఈజీగా చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి ఫాలో అయిపోండి. ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకోండి. అతనికి ఏం కావాలో చూపించాం కదా, ఇది లైట్గా వేగేంత వరకు పెట్టుకోండి. స్మెల్ ఎంత బాగా వస్తుందో, మీకు వీడియోకి స్మెల్ పంపించేటట్టుంటే వాళ్ళు ఉంటుండే. ఇదిగోండి, వేడి వేడిగా గుమ్మగుమ్మలాడే పప్పు రెడీ.